కాళేశ్వరం మీద ఒక కమిషన్ వేసి ఆ కమిషన్కి సంబంధించినటువంటి పత్రాలని ఏదైతే శాసనసభ్యులందరికీ కూడా ముందు ఇవ్వాల్సింది పోయి అదే రోజు ఒక గంట ముందు ఇచ్చి దాన్ని స్టడీ చేసుకొని వచ్చి చెప్పాలని చెప్పారు. అయినా ఎవరైతే మా పార్టీకి సంబంధించిన మా లీడర్ డైనామిక్ భారీ నిర్మాణ శాఖ మంత్రి మాజీ మంత్రి వారు ఉన్నారో హరీష్ రావు గారు దాన్ని అప్పటికప్పుడే టోటల్గా అనువాదం తీసుకొని వచ్చి అసెంబ్లీలో దాని గురించి వివరణ ఇస్తా అంటే కూడా టైం ఇవ్వకుండా మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి గొంతు నొక్కితే మన మామూలు వాకౌట్ చేయడం జరిగింది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి పిఎస్ బోస్ గారు ఇచ్చేటువంటి దాంట్లో కూడా 18 లక్షల ఎకరాలకు ఆయకట్టు చేస్తున్నారని చెప్పి కాళేశ్వరం ద్వారా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. దాన్ని వినకుండా చేయకుండా అనవసరంగా మా పార్టీని బదనాం చేయడానికి కోసమే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. దానికి అనుగుణంగానే సిపిఐ పార్టీకి సంబంధించి ఏదైతే ఉందో సిపిఐ వాళ్ళు ఉన్నారో బీజేపీ పార్టీకి సంబంధించిన జేపీ పార్టీ అని చెప్పి రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం కూడా కూర్చున్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారేమో సిపిఐ కప్ప చెప్పేసి వాళ్ళు చేయని తప్పండి ఏం చేయని తప్పే లేదు, అనవసరం తప్పులు చూపించాలని ఒక ఉద్దేశం ద్వారా ఒక మంచి మనసు ఒక ఆల్రెడీ 72 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తిని అతను ఈరోజు తెలంగాణని బంగారు తెలంగాణకు సాధించడానికి ప్రయత్నం చేసి ఈరోజు ఒక తెలంగాణ వ్యాప్తంగా ఒక మొత్తం నీళ్ళని తీసుకొచ్చిన వ్యక్తి ఒక అపార భగీరథుడైనటువంటి కేసీఆర్ అని బదనాం చేసి అతను లాస్ట్ మూమెంట్లో శోభ కురియాలని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటారు. కానీ ప్రజలు మాత్రం క్షమించరు, రైతాంగం కానీ ప్రజలు కానీ తిరగబడతారు. రేవంత్ రెడ్డి కుట్రపూరిత వాతావరణంలో భయప్రాంతులకు గురి చేసి వాళ్ళ మరి నిన్ననే మరి అసెంబ్లీలో కాళేశ్వరం పేరు మీద ఎట్లయితే కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని మరి జైల్లో పెట్టించినట్టయితే వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది, కాంగ్రెస్ ఏదో ఇదవుతుంది అనేది ఆలోచన చేస్తున్నాడు. ఇవాళ ప్రజా వ్యతిరేకత పూర్తి ఎక్కడ చూసినా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇవాళ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ రాదు అనేది వాళ్ళకున్న రిపోర్టు. దాన్ని ఏ విధంగా టీఆర్ఎస్ వాళ్ళను పోలీసుల ద్వారా కానీ మరి బెదిరింపుల ద్వారా కానీ అనగదొక్కాలనే ఉద్దేశం మీద రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుండ్రు. మరి రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, మీరు ఎలాంటి మరి చాకచక్యాలు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసిన ప్రజలు మీ మీద ఉన్న అపోహలు తొలగిపోయినాయి. మీరు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు అనేది ఇలా ప్రజా ఆగ్రహము మరి మీరు చవిచూక తప్పదు అనేది ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి రాబోయే రోజులలో కూడా మీకు ఇలాంటి ధర్నాలు రాస్తారోకాలు నిర్మాణాలు ఎన్ని చేసినా మరి మేము మీకు ఎదురుండి పోరాడతాం అనేది మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరము మరి కంట ముక్త ఎంట్లతో ఉన్నామనేది ఈ సందర్భంగా మనవి.